to another episode of Wealth Creation with Padmaja. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండి. సో మీరు ఆల్రెడీ తల్లిదండ్రులైనా లేదు అంటే త్వరలో తల్లిదండ్రులు అవుదామని ప్లాన్ చేసుకున్నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ ఈ రోజు మనము వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో అసలు ఇండియాలో పిల్లల్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ కి ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అండ్ టాక్స్ ఎఫిషియెంట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా లాంటి అన్ని ఆస్పెక్ట్స్ ని మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ పిల్లల్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇండియాలో అంటే రీసెంట్ గా జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం 21 years వరకు ఇండియాలో పిల్లల్ని పెంచడానికి ఆల్మోస్ట్ 70 to 1 crore అవుతుందండి. సో అది ఏ విధంగానో విత్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఖర్చు అవుతుందని రీసెర్చ్ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. అందులో ఆల్మోస్ట్ 40 to 50% ఓన్లీ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ కి స్పెండ్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఎక్స్పెన్సెస్ ని మనం డీటెయిల్ గా అర్థం చేసుకున్నాము. సో బేసిక్ నీడ్స్ అంటే ఫుడ్, క్లోదింగ్, హెల్త్ కేర్ అండ్ అలాగే వ్యాక్సినేషన్స్ వీటన్నిటికీ ఆల్మోస్ట్ 10 to 20 lakhs వరకు ఖర్చు అయితే గనుక వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఫ్రమ్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఆల్మోస్ట్ 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ అది కాకుండా వాళ్ళ యొక్క కాలేజ్ కి అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఖర్చు అవుతుందని రీసెర్చ్ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. అందులో ఆల్మోస్ట్ 40 to 50% ఓన్లీ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ కి స్పెండ్ చేస్తున్నారు. మనకి ఈ ఖర్చుతో పాటు లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఖర్చులు లైక్ హాబీస్ అని, పార్టీస్, గ్యాడ్జెట్స్ అండ్ అలాగే వాళ్ళ ట్రిప్స్ వీటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 10 lakhs of rupees అయితే ఖర్చు అవుతుంది. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే గనుక ఆల్మోస్ట్ అరౌండ్ 70 to 1 crore వరకు డిపెండింగ్ అపాన్ ద లైఫ్ స్టైల్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ గనుక మేజర్ గా చూసుకుంటే గనుక పేరెంట్స్ ఇండియాలో అత్యధికంగా ఎడ్యుకేషన్ కి అన్నది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంజనీర్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో చాలా కలలు కంటుంటారు. సో దానికి తగ్గట్టుగా కోచింగ్ కి, కాలేజెస్ కి బెస్ట్ కాలేజ్, బెస్ట్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయడానికి చాలా ఖర్చు పెట్టడం అన్నది జరుగుతుంది. సో ఇండియాలో ఇన్ఫ్లేషన్ అన్నది ఏ విధంగా ఉంది అన్నది ఇప్పుడు తెలుసుకున్నాం. ఒక మీడియా హౌస్ రిపోర్ట్ ప్రకారంగా చూసినా కూడాను ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 10% ఉంది. సో ఇది ఎవ్రీ 7 years కి డబుల్ అవుతుంది. అండ్ రీసెంట్ గా వాళ్ళు ఇంకొక రిపోర్ట్ ప్రకారంగా చూస్తే గనక 2020లో ఒకవేళ కనుక ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కాస్ట్ ని వాళ్ళు కంపేర్ చేసి చూపించారు. ఈ రిపోర్ట్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ 2020 to 2030 కి అంటే జస్ట్ 10 years లో అన్ని యొక్క ఎడ్యుకేషనల్ కోర్సెస్ యొక్క కాస్ట్ డబుల్ అయినాయి. సో ఈ విధంగా చూస్తే గనక మనము ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. సో ఫస్ట్ అసలు ఈ ఇన్ఫ్లేషన్ పెరగటానికి కారణాలు తెలుసుకుందాము. సో ఇన్ఫ్లేషన్ మేజర్ గా పెరగటానికి కారణము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ లో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ లైక్ డిజిటల్ ఎడ్యుకేషన్. సో దీంతో పాటు ఎక్స్ట్రా కోచింగ్, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఫర్ జేఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్ కి కూడా స్పెషలైజ్డ్ కోచింగ్ కోర్సెస్ మూలంగా కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా చాలా మంది ఈ మధ్య కాలంలో పిల్లలు అబ్రాడ్ లో చదువుకుందాం అనేసి ప్రయత్నిస్తున్నారు. ఎస్పెషల్లీ లైక్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, కెనడా అండ్ ఆస్ట్రేలియాలో. సో అక్కడ యొక్క కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా హైగా ఉంటుంది. సో దాని ప్రకారంగా కూడాను మన ఇన్ఫ్లేషన్ ఆన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని ప్రకారంగా మనము పేరెంట్స్ కింద ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఈ యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్ నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఫ్యూచర్ లో రాబోయే ఖర్చుల్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మన చైల్డ్ ఏజ్ ప్రకారంగా అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేస్తూ ఇప్పుడు మనం ఒక ఎక్సెల్ షీట్ లో ఈ యొక్క చిల్డ్రన్ ఎడ్యుకేషన్ యొక్క ఫ్యూచర్ కాస్ట్ యొక్క క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఒకవేళ కనుక మీ చైల్డ్ 2 years అయితే కనుక ఇప్పుడు నుంచి నెక్స్ట్ 10th అండ్ ఇంటర్మీడియట్ కి ఎంత కాస్ట్ అవుతుంది ప్రెసెంట్ అండ్ దాని యొక్క ఫ్యూచర్ లో ఎంత కాస్ట్ అవుతుంది అట్ ద రేట్ ఆఫ్ 8% ఇన్ఫ్లేషన్ ని కూడా ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు. సో 10th క్లాస్ కి 1 lakh అయితే కనుక కరెంట్ వాల్యూ ఫ్యూచర్ లో 2,71,000. అదే ఇంటర్మీడియట్ కి 3 lakhs అయితే కనుక ఫ్యూచర్ లో 9,51,000 అండ్ గ్రాడ్యుయేషన్ కి 5 lakhs ఇప్పుడైతే కనుక ఫ్యూచర్ లో 17 lakhs వరకు అవుతుంది. సో టిల్
ప్రీ గ్రాడ్యుయేషన్ వరకు మనం కన్సిడర్ చేసినా కూడాను సో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఆల్మోస్ట్ 6,000 అవుతుంది అట్ ద రేట్ ఆఫ్ 12%. సో ఈ విధంగా మనం రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడాను మన యొక్క గోల్ ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. మీకు కూడా మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ యొక్క ఫ్యూచర్ కాస్ట్ అండ్ అలాగే దానికి చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ లో ఇచ్చిన గూగుల్ ఫామ్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి పంపించండి. సో మీకు మీ మెయిల్ ఐడికి మీ యొక్క చిల్డ్రన్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కాస్ట్ అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము హౌ టు ఇన్వెస్ట్ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నాము. సో మార్కెట్ లో ఎలాంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద సేఫెస్ట్ ఆప్షన్స్ ఏంటి, అలాగే మోస్ట్ ట్యాక్స్ ఎఫిషియంట్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ గా మనము సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం. సో ఇది ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కీమ్ అండి. సో ఇందులో ఎక్స్క్లూజివ్లీ గర్ల్ చైల్డ్ కి మటుకే మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం అవుతుంది. సో గర్ల్ చైల్డ్ ఫ్రమ్ 1 to 10 years వరకు ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది స్టార్ట్ చేయడానికి అండ్ దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ వచ్చి 21 years. సో అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 250 అండ్ మాక్సిమం 1.5 lakhs. ఇది టోటల్ ట్రిపుల్ ఈ బెనిఫిట్ అయితే ఉంటుందండి. ట్రిపుల్ ఈ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏటీసీ కింద ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ అక్రూడ్ కూడాను ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అలాగే మెచ్యూరిటీ వాల్యూ మీద కూడా ఎలాంటి ట్యాక్స్ మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకవేళ కనుక 1.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 83 lakhs ఆఫ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క డిసడ్వాంటేజెస్ గురించి మనం తెలుసుకుందాము. సో ఇది ఒక స్ట్రిక్ట్ లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ 21 years ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లాక్ ఇన్ అయితే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ లో ఆఫ్టర్ 5 years కూడా విత్డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక చైల్డ్ ఆఫ్టర్ 18 years తర్వాత మ్యారేజ్ టైమ్ లో కూడా మనము విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి దీనిది ఇనిషియల్ గా 9.1% ఉంటే దాన్ని ఇప్పుడు 8.2 కి కన్సిడర్ చేస్తున్నారు. సో ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎవ్రీ క్వార్టర్ కి చేంజ్ అవుతూ ఉంటాయి. సో రెండో ప్రొడక్ట్ వచ్చి పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇందులో మనము గర్ల్ అండ్ బాయ్ చైల్డ్ ఇద్దరికి మనం ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క మినిమం లాక్ ఇన్ పీరియడ్ వచ్చి 15 years అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 500 rupees అండ్ మాక్సిమం 1.5 lakhs. సో ఇది కూడా ట్యాక్స్ ఎఫిషియంట్ కైండ్ ఆఫ్ కేటగిరీ కిందనే వస్తుంది. అలాగే దీని ప్రెసెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చి 7.1% ఉంది. సో ఒకవేళ కనుక మీరు నెక్స్ట్ 15 years 1.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీరు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఆఫ్ 40 lakhs ని మీరు పొందే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ ప్రొడక్ట్ అది చైల్డ్ కోసము ప్రత్యేకంగా క్రియేట్ చేసిన చిల్డ్రన్ ఫండ్స్ అనేసి మ్యూచువల్ ఫండ్స్ లో వన్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ఫండ్స్ అండి. సో ఇందులో మనకి హైబ్రిడ్ కేటగిరీలో ఈ ప్రొడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఈక్విటీతో పాటు డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ చైల్డ్ ఫండ్స్ యొక్క లాక్ ఇన్ పీరియడ్ వచ్చి 5 years ఉంటుందండి. అండ్ హిస్టారికల్ గా చూసినట్టయితే కనుక ఇందులో ఆల్మోస్ట్ 12% అండ్ అబౌవ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో మనము 12% రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే గనుక పేరెంట్స్ కానీ గార్డెన్స్ కానీ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ తో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. అండ్ చైల్డ్ కి 18th year వచ్చిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేదు అంటే కనుక మీరు మీ యొక్క మైనర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇవి టాక్సబుల్ కైండ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్. సో క్యాపిటల్ గెయిన్స్ అన్నవి 12.5% చొప్పున టాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ 3 ఫండ్స్ ని కంపేర్ చేసి చూద్దాము. సో క్యాలిక్యులేషన్ కన్వీనియన్స్ కోసం అనేసి మనము ఈ 3 ప్రొడక్ట్స్ ని 21 years ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ పెట్టాము అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చి 1.5 lakhs పర్ annum కింద కన్సిడర్ చేస్తున్నాము. సో ఫస్ట్ సుకన్య సమృద్ధి యోజనలో 21 years తర్వాత మనకి ఆల్మోస్ట్ 83 lakhs ఆఫ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అయితే వస్తాయండి. అదే మీరు ఒకవేళ పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తే గనుక ఇది 72 lakhs ఆఫ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ వస్తాయి. అండ్ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఒకవేళ కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 1.37 crore అవుతుంది. అండ్ పోస్ట్ ట్యాక్స్ మనము ట్యాక్స్ ని కూడా కన్సిడర్ చేస్తే గనుక ట్యాక్స్ రిటర్న్స్ మనకి ఆల్మోస్ట్ 1.20 crore అయితే వస్తుంది. సో కంపారిటివ్ గా చూస్తే గనుక డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ లో హైయర్ రిటర్న్ అయితే వచ్చింది విత్ స్లైట్ హైయర్ రిస్క్. సో మీరు మీ యొక్క రిస్క్ ఎపిటైట్ అండ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని ఎంచుకోండి. అండ్ మీకు మీ యొక్క చిల్డ్రన్ ఎడ్యుకేషన్
ఎడ్యుకేషనల్ ప్లాన్ క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు మీ యొక్క చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ని మీరు పొందవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.